చిన్న మీటింగ్లో పెట్టి చెప్తారమ్మా. ఇక్కడ చాలా మందికి ఇల్లు లేవు కానీ స్థలం లేదని చెప్పారు. ఇప్పుడు ఇలాగే సర్వే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటాయి కదా వాళ్ళకి మనకి కాంపిటేటివ్ సైట్ అవైలబుల్ ఉందని చెప్పేసి చెప్పారు మేడం. చాలా మందికి కొంతమందికి స్థలం లేని వాళ్ళు ఉన్నారండి. చాలా మందికి స్థలం లేని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి తాటకిల్లు ఉన్నాయండి. ఇంకా అవి కూడా తాటకిల్లు ఈ దయ వల్ల మాకు ఇలాంటి డాబాలు అలాగే పేదవాళ్ళకి లేని వాళ్ళందరికీ వచ్చేలాగా చూడండి. దానికి ప్లేస్ ఏంటంటే ఇల్లు వచ్చినాయండి. ఇల్లు వచ్చినాయి స్తంభాలు లేవండి మేడం. ఇల్లు వచ్చిన వాళ్ళకి కొంచెం దూరంగా చెప్పండి. ఎంట్రన్స్ లో వచ్చే రోడ్డు మాకు రోడ్డు వచ్చి వరకు మెట్లయ్యో పోయించండి మేడం గారు. అలాగే చేద్దాం కదా. నాకు ముందుసారి కూడా చెప్పారు పెట్టిద్దాం. సరే అమ్మా ఒకసారి వినండి అందరూ. ఇప్పుడు మనం ఇప్పుడు ఓపెన్ చేసిన ఇల్లు పిఎం జన్మన్ అంటే ఓన్లీ కొండరెడ్డిస్కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి 2 సెంట్లు లేదా 3 సెంట్లు గతంలో 2 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3 సెంట్ల భూమి ఏజెన్సీ ప్రాంతంలో ఇస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆన్లైన్ చేసుకోవడం విధానం కూడా ఇంకా డేట్ పెంచారు. ఎవరికైతే ఇల్లు లేవో అలాంటి వాళ్ళందరూ కూడా సచివాలయం మీరు వెళ్తున్నారా వస్తున్నారా? వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారు, సర్వే చేస్తారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ ఆన్లైన్ చేయించుకోండి. స్థలం లేని వారికి కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు గ్రామ కంఠం ఏమైనా ఉంటే అది అలర్ట్ చేస్తామని చెప్పారు. కనుక ఇప్పుడు ఇల్లు లేదు మాకు మా ప్రాంతంలో అనడానికి లేదు. ముఖ్యమంత్రి గారు మనకి ఇల్లు ఇస్తున్నారు. దాన్ని పొందేటువంటి బాధ్యత మందే. నేను ఇక్కడే కూర్చుంటాను వాళ్ళు వచ్చి చేసుకుంటారంటే అవ్వదు. మన బాధ్యత మనకి ఇల్లు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి చెప్పండి చేయించుకోండి. అంత కాకపోయినా వాళ్ళే వస్తున్నారు మన దగ్గరికి చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మీదే అమ్మా. ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు ఇక్కడ 2 రోడ్లు చెప్పారు. అక్కడ శివాలయంలో ఒక రోడ్ చెప్పారు, ఎంట్రన్స్ లో ఒక రోడ్ చెప్పారు. ఎంపీడీఓ గారు వాటర్ ఇష్యూ కూడా చెప్పారు. అది రెక్టిఫై చేశారా లేదా మీరు? ఇలాగే చెప్తాను కూడా